స్నేహితులారా, ఈరోజు నేను అందమైన బ్లౌజ్ ఎలా తయారు చేయాలో మీతో మళ్ళీ పంచుకోబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీకు రూపేష్ దేవాంగన్. స్వాగతం. స్నేహితులారా, ఈ బ్లౌజ్ ని 36 అంగుళాల ఛాతీకి అనుగుణంగా తయారు చేస్తాము. ఇందులో వెనుక మెడ 9 అంగుళాలు మరియు ముందు మెడ 6 అంగుళాలు తెరిచి ఉంటుంది. ఈ బ్లౌజ్ ను కత్తిరించడానికి మేము 80 సెంటీమీటర్ల గుడ్డను తీసుకుంటున్నాము. మీరు ఈ బ్లౌజ్ ని 14 అంగుళాల పొడవుతో తయారు చేయాలనుకుంటే 15 అంగుళాల కంటే 1 అంగుళం ఎక్కువ గుర్తుపెట్టండి. అప్పుడు ఆర్మ్ హోల్ కు 5.5 అంగుళాల వద్ద రెండవ మార్కింగ్ ఉంచండి. ఆపై దానిపై గీతను గీయండి. వెనుక మెడ 9 అంగుళాలు తెరిచినప్పుడు 36 అంగుళాల ఛాతీకి టంకము గుర్తును 5.5 అంగుళాల వద్ద ఉంచండి. ఇప్పుడు ఇది ఛాతీ యొక్క మలుపు, కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కొలత అని చూడండి. ఇది గొంతు యొక్క లోతు ప్రకారం సెట్ చేయబడాలి. ఈ బ్లౌజ్ లో వెనుక మెడ 9 అంగుళాలు తెరిచి ఉంది, కాబట్టి దాని ఛాతీలో మనం ఏమీ చేయనవసరం లేదు. ఛాతీ 36 అంగుళాలు కాబట్టి నేరుగా మనం ఈ 9 అంగుళాలలో 4వ భాగాన్ని తీసుకుంటాము మరియు దానిని ఇక్కడ గుర్తించండి. కానీ ఈ ఫార్ములా అన్ని బ్లౌజ్లలో పనిచేయదు. మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందుతూ ఉండండి మరియు మా వీడియోలలో దేనిని మిస్ చేయవద్దు. మీరు ప్రతిదీ నేర్చుకుంటారు. మరో 6 అడుగుల అంగుళాల వద్ద క్రాస్ వెనుకకు గుర్తుపెట్టండి. అందువలన ఒక గీతను గీయండి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో మేము ఇక్కడ రౌండ్ ఆకారం చేస్తాము. ఈ బ్లౌజ్ యొక్క నడుము 32 అంగుళాలు, కాబట్టి దాని 4వ భాగాన్ని 8 అంగుళాలతో గుర్తించండి. కానీ నడుములో డాట్ ఉంటే మేము మరో అడుగు అంగుళాల డాట్కు అదనపు గుర్తు వేస్తామని మీరు తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు దానిని ఛాతీతో కలపండి మరియు మరో అర అంగుళాల కుట్టు మార్జిన్ను కూడా జోడిస్తుంది. ఇప్పుడు దీని తర్వాత 2 మరియు 3 అడుగుల అంగుళాలు భుజం వెడల్పు కోసం మార్కింగ్ చేయబడతాయి మరియు ఇక్కడ కొంచెం క్రిందికి. వెనుక మెడను ఇక్కడ 9.5 అంగుళాల వద్ద గుర్తించండి. ఆ తర్వాత మీరు గొంతుకు ఏ ఆకారం ఇవ్వాలనుకుంటున్నారో దానిని ఇవ్వండి. ఆ తర్వాత మీరు గొంతుకు ఏ ఆకారం ఇవ్వాలనుకుంటున్నారో దానిని ఇవ్వండి. ఇప్పుడు దీని తర్వాత మేము ఈ విధంగా డాట్ను కూడా గుర్తు చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా 3/4 అంగుళం వికర్ణంగా కట్ చేస్తాము. మిత్రులారా, ఈ విధంగా వెనుక వైపు కత్తిరించడం పూర్తయింది. ఇప్పుడు ముందు వైపుకు వెళ్దాం. మేము కాగితం సహాయంతో ముందు వైపు కట్ చేస్తాము. ముందుగా హుక్ మరియు కన్ను కోసం 3 పాయింట్ల మార్జిన్ను గీయండి. ఇప్పుడు ఇక్కడ శ్రద్ధ వహించండి. ముందు గొంతు 6 అంగుళాలు తెరిచి ఉంచబడుతుంది, కాబట్టి దీనికోసం భుజాన్ని 5.5 అంగుళాలుగా గుర్తించండి. ఇప్పుడు దీని తర్వాత మనం వెనుక వైపు ఈ గుర్తుపై ఉంచాలి, ఇలాంటిది. ఇప్పుడు దీని తర్వాత మేము భుజం మరియు ఆర్మ్ హోల్ను ప్రింట్ చేస్తాము. ఇప్పుడు ఈ మొదటి తర్వాత క్రాస్ బ్యాక్ మార్క్ ఇలాంటిది. ఇప్పుడు దీని తర్వాత సరిగ్గా 3/4 అంగుళాలు. ఇలా ఏదో ఒక గీతను గీయండి. ఇలా ఏదో ఒక గీతను గీయండి. ఇప్పుడు దీని తర్వాత మనం ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో ఇక్కడ కూడా లోతుగా చేస్తాము. ముందు ప్యాలెట్ యొక్క భుజం వెనుక వైపు నుండి 1/4 అంగుళం క్రిందికి కత్తిరించబడింది, ఇలాంటిది. మీరు మీ గొంతును 6 అంగుళాలు తెరిచి ఉంచాలనుకుంటే 6.5 అంగుళాలు గుర్తించండి. మీరు మీ గొంతును 6 అంగుళాలు తెరిచి ఉంచాలనుకుంటే 6.5 అంగుళాలు గుర్తించండి. ఇప్పుడు వరకు కట్టింగ్ చాలా సులభం, కానీ తదుపరి ప్రక్రియను కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని బస్ట్ ఎత్తు 10 అంగుళాలు వస్తుంది. పైనుండి ఈ 10 అంగుళాలను కొలిచే ఇక్కడ గుర్తించండి. ఇప్పుడు ఆ తర్వాత సరళ రేఖను గీయండి.
ఇప్పుడు దీని తర్వాత మేము ఒక గిన్నె తీసుకుంటాము, అది 8 పరిమాణాలలో వస్తుంది. ఈ కొలత కోసం మేము 36 నుండి 38 అంగుళాల పరిమాణంలో ఒక గిన్నె తీసుకుంటాము. చూడండి, ఈ గిన్నెను ఇలా ఈ బస్ట్ లైన్ పైన ఉంచాలి. మరియు ఇక్కడ హుక్ ఐ లైన్ సరిపోలాలని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ముందుగా సెంటర్ పాయింట్ను గుర్తించండి. ఇప్పుడు ఈ గుర్తు తర్వాత 2 బాణాలు. ఇప్పుడు 2 మార్కులపై కేంద్ర బిందువు నుండి ఒక గీతను గీయండి. స్నేహితులను చూడండి, గిన్నెలోని డాట్ పొడవు కూడా కుట్టు మార్జిన్ జోడించబడింది. మనం దానిని తగ్గించాలి, కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 2 లైన్లలో 3 పాయింట్లను తగ్గిస్తాము. ఇలాంటివి కొంచెం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 90 డిగ్రీలో ఇలా ఒక గీతను గీస్తాము. ఇది కటోరీ కిట్ మరియు ఇందులో 7 బౌల్స్ ఫిర్మా ఉన్నాయి. ఇది 4 డాట్ బ్లౌజ్ కోసం పఫ్ మేకర్ మరియు ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ వస్తుంది. దీని ధర ₹280. మీరు మా వెబ్సైట్ rupesh.devangan.com ని సందర్శించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు, లేదా మీరు ఈ నంబర్లో వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ భాగం బ్లౌజ్ నడుము కంటే 1 లేదా 1.5 అంగుళం ఎక్కువ మనం సెట్ చేయాలి. ఈ బ్లౌజ్ నడుము 32 అంగుళాలు కాబట్టి దాని 4వ భాగం 8 అంగుళాలు ఉంటుంది. కాబట్టి ఈ 8 అంగుళాల క్వార్టర్ అంగుళంలో ఎక్కువ అంటే 8.25 అంగుళం. మేము డాట్ యొక్క ముందు మరియు వెనుక భాగాన్ని కలిసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, డాట్ ముందు భాగం 3 అంగుళాలు వస్తోంది. ఇప్పుడు ఈ కొలతను డాట్ వెనుక భాగంలో ఉంచండి మరియు ఇక్కడ 8 చివరి క్వార్టర్ అంగుళాన్ని గుర్తించండి. ఇప్పుడు దీని తర్వాత మేము ఛాతీ నుండి ఈ గుర్తును స్కేల్ సహాయంతో సరిపోల్చాము మరియు 1.5 అంగుళం కుట్టు అంచుని గీయండి. ఇప్పుడు బ్యాక్ డాట్ నుండి నేరుగా ఈ రేఖకు సమాంతరంగా ఒక గీతను గీయండి మరియు ఈ డాట్ క్రింద 3 అంగుళాలు పాయింట్ చేయండి మరియు ఆ తర్వాత వెనుక వైపు తీసుకుని దాని దిగువ భాగాన్ని గుర్తించండి. ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత ఈ పాయింట్ను ఇలా మార్కింగ్ చేయండి. మిత్రులారా, ఈ యాపిల్ ఎల్లప్పుడూ ఇక్కడ కనిపించాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ పొడవు కారణంగా ఈ యాపిల్ భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు బెల్ట్ కోసం సమయం వచ్చింది. చూడండి, మీరు మీ ప్రకారం బెల్ట్ను సెట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని నేరుగా ఇక్కడ కూడా ఉంచవచ్చు, కానీ నేను ఇలా కాస్త వక్రంగా లాగుతున్నాను. ఇప్పుడు మేము దానిని కట్ చేస్తాము. రెండు డాట్ కింద టక్స్ టక్ చేస్తుంది. సెంటర్ మార్క్ను కూడా కత్తిరించింది. చూడండి మిత్రులారా, మేము దానిని కత్తిరించాము. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టండి, ఈ కట్టింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు చూడండి స్నేహితులు, ఇక్కడ నుండి నడుములోని 4వ భాగాన్ని తీసుకుంటారు. నడుము యొక్క 4వ వంతు 8 అంగుళాలు. ఆ తర్వాత మేము హుక్ ఐ కోసం దానికి 3 పాయింట్ల కుట్టు మార్జిన్ను జోడిస్తాము. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇక్కడ మీరు ఈ విధంగా ముందు డాట్ ఉంచాలి. చూడండి, ఇక్కడ ఒక చిన్న కాగితం పడిపోతుంది, కాబట్టి మేము ఇక్కడ ఒక చిన్న కాగితాన్ని అంటుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ డాట్ను ఇక్కడ ముందు ఉంచండి. ఇది చూడండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడ స్థాయిని ఉంచినట్లయితే ఇలా చూడండి. కనుక ఇది ఇలా కనీసం అర అంగుళం. నేను స్కేల్ని ఇక్కడ ఉంచాను కాబట్టి అర అంగుళం ఇక్కడ ఉంది.
అంటే అది బయటకు రావాలి. ముందు భాగాన్ని కూడా ఇలా గుర్తుపెట్టుకుంటాం. ఈ విధంగా బెల్ట్ యొక్క డ్రాయింగ్ను తీసుకోండి. ఇప్పుడు మేము దానిని కట్ చేస్తాము. కానీ పని ఇంకా పూర్తి కాలేదు. ఫ్యాబ్రిక్లో కత్తిరించేటప్పుడు ఇక్కడ మరియు అక్కడ ఉన్న 2 భాగాలపై కుట్టు మార్జిన్లను తయారు చేయాలి. వీటిని మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడికి ఈ వైపు స్కేవర్ చేయండి మరియు దిగువన కుట్టు మార్జిన్ చేయండి. మరియు దానిని కత్తిరించండి. ఇప్పుడు ఈ బెల్ట్ను నిలువు వైపు ఉంచండి మరియు పైన స్టిచ్ మార్జిన్ జోడించండి. చూడండి, మేము దాని లైనింగ్ను కత్తిరించాము. ఇప్పుడు దీని తర్వాత మనం తయారు చేయాలనుకుంటున్న గుడ్డను కూడా కట్ చేస్తాము. మేము స్లీవ్ కటింగ్ ని చూపడం లేదు, ఎందుకంటే వారంలో ఒక రోజు స్లీవ్ కటింగ్ పై ట్యుటోరియల్ విడిగా చెబుతుంది. మీరు తప్పక చూడండి. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మేము దానిని పూర్తిగా కుట్టి చూపిస్తున్నాము. దయచేసి జాగ్రత్తగా చూడండి. you